అబ్బాయి నేను 12 బయటికైతే వెళ్ళిపోయామండి. ఎండలైతే బాగా బాగా నిప్పులు పడ్డట్టే పడతన్నాయనమాట. ఇంక ఇంటికొచ్చేకలకి 2, 2:15 అయిపోతుంది. బియ్యం కడిగి వెళ్ళిపోయాననమాట. ఇంకా ఇంటికొచ్చేసి రైస్ కుక్కర్‌లో బియ్యం అయితే పెట్టేసాను. కూర చూస్తే ఏం చేయాలబ్బా ఈ బస్సులో అన్నం ఆకలవుతుందని అనుకునే టైంలో నైట్ చీమరేసిన పెరుగైతే గుర్తుకొచ్చేసింది. ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికి తీసేసి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి ఏసేసి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏసి దోరగా ఏపాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పుని, పసుపునేసి దోరగా ఏపానండి. ఎగిన తర్వాత ఇంకా పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ స్టైల్ పెరుగు చట్నీ చాలా అంటే చాలా బాగుండిద్ది. అందిట్లో ఈ సాంబార్లో ఒంటికి, కంటికి, మన హెల్త్‌కి చాలా మంచిది ఈ పెరుగు చట్నీ అయితే. ఇంకా వేడి వేడి అన్నంలో పెరుగు చట్నీ, వడియాలు ఏసుకొని తింటుంటే చెప్పనవసరం లేదండి ఈ రెసిపీ గురించి. చాలా అంటే చాలా బాగుండిద్దనమాట. పైన చూస్తే ఎండలో ఇంకా వేడి వేడి అన్నము, ఇంకా పెరుగు చట్నీ, వడియాలు నంచుకొని తినండి ఈ రెసిపీ వేరే లెవెల్. పెరుగు చట్నీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే. బై బై అందరికీ.